హాయ్ నేను సతీష్. ఈ వారం ఎలిమినేషన్లో వాస్తవానికి ఏంటంటే డబుల్ ఎలిమినేషనే గట్టిగా తీవ్రంగా ప్లాన్ చేశారు. ఎందుకంటే చాలామంది ఉన్నారు ఈ సీజన్కి సంబంధించి టాప్ 5 కాకుండా కనీసం మరొక 2 డబుల్ ఎలిమినేషన్లకి కంటెస్టెంట్స్ పుష్కలంగా ఉన్నారు కనుక కంటెంట్ కూడా ఇచ్చిన వాళ్ళంతా ఉంచి కంటెంట్ కూడా లేకపోయి ఓటింగ్ కూడా లేకపోతే ఇంకెందుకు, ఇంకా టైం వేస్ట్, వాళ్ళకి టైం వేస్ట్, మనకి టైం వేస్ట్, ఆడియన్స్ కూడా బోర్ కొడుతుంది. కంటెంట్ ఇచ్చే వాళ్ళు ఉంటే పర్వాలేదు, లేకపోతే ఎందుకని పక్కాగా డబుల్ ఎలిమినేషన్ నాకున్న క్రేజీ అప్డేట్ ప్రకారం ప్లాన్ చేశారు. కాకపోతే ఒక ట్విస్ట్ ఉంది, అదేంటంటే మధ్యలో చెబుతా. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అట్టగే లైక్ కొట్టేసేయండి. ఈ వీడియోస్కి రీచ్ ఎక్కువ రావాలంటే మీరు కొట్టే లైక్సే ఇంపార్టెంట్. నా ఎఫర్ట్స్ అయితే ఎక్కడ నేను కాంప్రమైజ్ కావట్లా, చూస్తూ ఉన్నారు కదా. బ్యాక్ టు బ్యాక్ వీడియోస్, చాలా అప్డేట్స్, చాలా ఫస్ట్ ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. జర్నలిస్ట్ సతీష్ కావచ్చు, న్యూస్ బోర్డులు కావచ్చు, మీరే అంటున్నారు, ఫస్ట్ మీరే చెబుతున్నారండి, బాగా చెబుతున్నారు, చాలా ఇంట్రెస్టింగ్గా చెబుతున్నారు, అన్ని అప్డేట్స్ వస్తున్నాయి, ఎక్కువ మంది అంటున్నారు. సో మరి ఇంకా నా ప్రయత్నం అయితే లోపల మీకు ఈ షో అంటే ఎంత ఇంట్రెస్టో, ఆ అప్డేట్స్ మీద మీకు ఉండే క్యూరియాసిటీని అర్థం చేసుకునే నేను లాస్ట్ సీజన్లో చెప్పా, మనం గేట్లు ఎత్తేస్తాం ఈసారి మడికట్టుకోవడాలు అది ఇది ఉండవని చెప్పేసి. ఈసారి కూడా అంతకు మించే ఉందని మీ ఫీడ్బ్యాకే. సో మరి దానికోసం ఎంకరేజ్ చేస్తా. జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ట్విస్ట్ ఏంటంటే చెప్పేస్తాం. సరే, ఫస్ట్ అయితే ఓటింగ్లో ఈ వారం అంతా తనూజాయే ఉంది. ఫైనల్గా ఫినిషింగ్ డే వచ్చేసరికి 26%తో పక్కాగా ఉంది. మళ్ళీ ఇప్పుడు ఫ్యాన్స్ అయితే హర్ట్ అయిపోకండి. ఏదో కొన్ని చోట్ల నలుగురు ఉండేటప్పుడే యూట్యూబ్ ఛానల్లో ఇచ్చిన ఆప్షనే అది. ఆ నలుగురు ఉండేటప్పుడే 50% ఉందంటే మిగతా అందరు లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఓటింగ్ కూడా జరుగుద్ది. సో అట్లా కాకుండా యావరేజ్గా అన్నింట్లో చూసుకుంటే ఆవిడ ఫస్ట్ ప్లేస్లో ఉంది, నో డౌట్. ప్రస్తుతానికి 26%. అట్లాగే ఇమ్మాన్యుయల్ కూడా ఈ వారం నామినేషన్లోకి వచ్చేసి ఉంటే బాగుండేది. వీళ్ళిద్దరి మధ్య టఫ్ ఫైట్ ఉండొచ్చు, ఎవరికి ఎంత పొజిషన్, ఆయనకి ఎంత ఓటింగ్ జరిగింది, ఈవిడికి ఎంత జరిగింది అని కూడా ఫుల్ క్లారిటీ వచ్చేసేది. మరి ఇమ్మాన్యుయల్ ఈ వారం కూడా కెప్టెన్ అయ్యాడు కనుక రాడు, గత వారం కూడా రాలే. మరి అప్పుడెప్పుడో దసరాకి నామినేషన్లోకి వచ్చినట్టు ఉన్నాడు, మళ్ళీ క్రిస్మస్ పండగకు వస్తాడేమో, అంతవరకు రాడేమో. ఇలా రాకపోతే కష్టమే. ఒక కంటెస్టెంట్ తాలూకా వాళ్ళకు కూడా ఒక ప్రెజర్ ఉంటుంటే బాగుంటుంది, ఆడడానికి కొద్దిగా యాక్టివ్ అవ్వడానికి. మిస్టేక్స్ ఏంటి, టెన్షన్ పడేవాళ్ళు. ఇప్పుడు ఎందుకంటే ఈ నామినేషన్లో ఉండబట్టే కదా ఈ వారం అంతా రీతు చౌదరి భయపడతా ఉండింది. సాయి శ్రీనివాస్ ఫస్ట్ అయితే కాన్ఫిడెంట్గా వద్దన్నాడు, కానీ నిన్న మొన్నటి నుంచి ఆయన భయపడతా ఉన్నాడు. ఇంకా డీమోన్ ఆయన లేడు కానీ ఆయన పర్వాలన్నట్టు ఉన్నాడు, కానీ సంజనాకు భయం లేకపోయినా దివ్య కూడా గత వారం అంతా భయపడుతుంది. ఈ వారం కూడా భయపడుతుంది కొద్దిగా. నిన్నటి నుంచి ఆవిడకి టెన్షన్ స్టార్ట్ అయింది, ఎందుకంటే లాస్ట్ వీక్ కూడా కొద్దిగా రిస్క్లో అనుకుంటే లక్కీగా ముందు సేవ్ అయింది, కానీ భయం అయితే కనబడింది కదా. ఇక రామురాధుడు కూడా భయంతోనే ఉన్నాడు. సో ఇట్లా భయం ఉండేటప్పుడు ఏంటంటే కొద్దిగా అవుట్పుట్ ఎక్కువ ఇచ్చేదానికి మ్యాక్సిమం ట్రై చేస్తారు కనుక. సరే, రెండో ప్లేస్లో ఏంటంటే కళ్యాణ్ ఉన్నాడు, ఆయన అయితే ఒక 19%. నిన్న యాడ్ అవ్వడం ఇలాంటివి లేకపోతే బెటరు, ఎందుకంటే మీరు ఇక్కడ టాస్క్లు ఆడి ఫైనల్గా ఆడియన్స్ మనసులు గెలవడానికి వచ్చారు కనుక. సో ఈ బాండింగ్స్ కంటే ఎక్కువగా ఫోకస్ టైటిల్ మీద ఉంటే బెటర్. టాస్క్లు అయితే బాగా ఆడుతున్నాడు. శ్రీజ వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ ఓటింగ్ కూడా ఇతనికి షేర్ అవుతుంది. వీళ్ళందరూ కామన్ మ్యాన్ కేటగిరీ, మెయిన్ ఆ అమ్మాయి ఇతనికి ఫ్రెండ్ కనుక అట్లాగా జెన్యున్గానే ఉంటున్నాడు. ఫస్ట్లో చేసినట్టుగా ఫౌల్ ఆడేసినా లేకపోతే రాంగ్ చెప్పేసినా అట్లా ఆ యాటిట్యూడ్, యారిగెన్స్ అంతా ఖచ్చితంగా తగ్గించుకున్నాడు కనుక మొన్న నామినేషన్లో అప్పుడు సంజనా చెప్పింది అయితే మళ్ళీ సోది పాయింట్, అది వాల్యూ లేని పాయింట్. సో ఆయనే ఒప్పుకున్నాడు, మళ్ళీ నేను మోసం చేశానని ఎమ్మెల్యేలు ఒప్పుకోవడం కావచ్చు, అసలు వీక్ పాయింట్ అని ఆయనే చెప్పాడు. అట్లా కాకుండా ఇంక మంచిగా ఆలోచించవచ్చు కదా మిగతా వాళ్ళందరిలో కూడా. అందుకే నేను చెప్పింది స్టార్టింగ్లో ఇలా ఏడవడాలు ఇవన్నీ ఎందుకు వస్తాయి, ఒకరితో ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయినప్పుడే. అలాంటప్పుడు ఓపెన్గా ఆడలేరు, ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా ఆడేదానికి ఆ బాండింగ్స్ అనేది అడ్డం పడతాయి. లేకపోతే అందరిని ఒకే లెక్క, అందరూ నాకు కాంపిటేటర్సే, నేను ఇక్కడ గెలవడానికే వచ్చాను అనుకునేటప్పుడు ఇంకా ట్రాన్స్పరెన్సీతో ఆ సేఫ్ రీజన్లు, వీక్ రీజన్లో ఆయనే మళ్ళీ బాధపడే మాదిరిగా చెప్పుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఓపెన్గా ఆడొచ్చు. ప్రస్తుతానికి సేఫ్. ఇక మూడో ప్లేస్లో సంజన ఒక 17% ఇట్లా ఉంటుంది. ఈవిడేంటంటే ఇమాన్యుయల్ ఓటింగ్ కూడా కొద్దిగా షేర్ అవుతుంది. కంటెంట్ కోసం కొన్ని చేస్తూ ఉంది, కొన్ని అయితే బిస్కెట్ అయిపోతుంది, కొన్ని అయితే నెగిటివ్ వస్తాయి. కానీ ఈవిడ కూడా ముసుగు లేకుండా ట్రాన్స్పరెన్సీ చెప్పాలనుకున్నది ఏమాత్రం దాపరకాయలు, మొహమాటాలు, చుట్టరికాయలు లేకుండా ఓపెన్గా చెప్పేసి జెన్యున్గానే ఉంటుంది. వీళ్ళ ముగ్గురు పక్కాగా 100% సేఫ్ అని చెప్పొచ్చు. వీళ్ళ ముగ్గురికి 60% ఓటింగ్ జరిగితే మిగతా అంతా కలిపి ఒక 40% షేర్ చేసుకుంటున్నారు. తర్వాత 4th ప్లేస్లో దివ్య. మ్యాక్సిమం పొజిషన్స్ కూడా చేంజ్ అవ్వలే, ఓటింగ్లో 1-2% అటు ఇటు అయ్యాయి తప్ప. ఆ బాటమ్ 3 కావచ్చు, ఆ బాటమ్ 3లోనే మళ్ళీ అప్స్ అండ్ డౌన్స్ వచ్చే తప్ప మిగతా అంతా ఒకే మాదిరిగా ఉన్నారు ఈ వీక్ అంతా. దివ్య కూడా ఒక 12% ఇట్లా ఉంది. స్ట్రాంగ్ వాయిస్ ఉంది. ఈవిడ కూడా సంజనా టైపే, ఏది చెప్పాలని చెప్పేస్తుంది. కాకపోతే మాటలు కొంచెం ఆచితూచే అంటది, కానీ అప్పుడప్పుడు కొద్దిగా వచ్చేస్తూ ఉంటాయి ఫటాఫటం అన్నట్టు. కొన్ని లాజిక్లు మిస్ అవుతూ ఉంది. నిన్న కూడా చూసాం రీతి విషయంలో అట్లా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు వాళ్ళ టీం తాలూకు డబ్బులన్నీ తెచ్చుకుని మీ టీం పంచుకున్నప్పుడు మరి మీ టీం నుంచి ఆవిడ కష్టపడి ఆడి గెలుచుకుని ఆవిడ సొంత డబ్బులు, మీ టీం డబ్బులు అటు పోకూడదా?
వాళ్ళ టీం డబ్బులు మాత్రం మీరు పంచుకోవచ్చా? అది ఎక్కడ రూలు? లాజిక్ కొంటూ కొద్దిగా ఆలోచించవచ్చు కదా. దొంగల టాస్కులు అందులోకి ఇది. పైగా రీతికి ఏం వీళ్ళు దయాదాక్షిణ్యాలతో ఇచ్చింది ఏమిలా, గట్టిగా పోరాడి సాధించుకొని తెచ్చింది. దొంగ సొమ్ము అయితే నేను టీంలో ఉన్నాను కాబట్టి చెప్పాలి, అప్పుడే చెప్పుంటే పెద్ద గొడవ ఇది. వాళ్ళు వెతుక్కోలేక తల ప్రాణం తోక్కొచ్చింది. ఇప్పుడు అప్పుడే తీసుకుపోతానని చెప్పుంటే అప్పుడే ఫిజికల్ అయిపోయి లాక్కుని పీక్కొని చించుకుండేవారు కదా. సో మొత్తానికి ఇలాంటివి కొన్ని మిస్ అవుతుంది, పర్వాలేదు, ప్రస్తుతానికైతే సేఫ్. ఇక రీతు చౌదరి కూడా ఈ వారంలో 9 ఉంటే అలా మెల్లగా 10, మెల్లగా వీకెండ్ వచ్చేసరికి 11 అయింది. వాళ్ళ నాన్నగారిని పదే పదే గుర్తు తెచ్చుకొని తలుచుకుంటా ఎమోషనల్గా ఏడవడం, నన్ను అంత పాపం ఏడుస్తూనే ఉండింది ఎక్కువసేపు. ఎందుకంటే పైగా ది గ్రేట్ మాధురి గారి దెబ్బతో ఆవిడ నోటు దురుస్తో ఈవిడ ఖచ్చితంగా సానుభూతి వస్తుంది. ఏంటిది జుట్టు పట్టుకొని నేలకేసి కొట్టేస్తుంది, ఏం మాటలేదు అర్థం పర్థం లేకుండా మళ్ళీ మాట్లాడితే మీరు పిల్లలరా. ఈవిడికేమో మనం మాస్క్ వేసుకొని ఉండాలి, ఇప్పుడు మనం ఫిల్టర్ పెట్టుకోవాలనుకున్నప్పుడల్లా మీరు పిల్లలరా నేను అమ్మనరా అని చెబుతుంది. తేడా వచ్చేసరికి మాత్రం ఇలా రఫ్ అండ్ టఫ్గా మాట్లాడితే అమ్మ చాలమ్మ నీ ఒరిజినాలిటీ ఇదమ్మని అనుకుంటారు. ఇప్పుడు డబ్బులు ఇచ్చిన డీమోన్తో కూడా తిట్లు గాయాల్సి వచ్చింది, క్లారిటీ మిస్ అయింది. వాళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల చాలినట్టుగా ఇచ్చావు, ఎవరికి ఉపయోగపడలేదు. ముందే మాట్లాడుకోవచ్చు కదా, మొత్తం నాకు ఇచ్చేసే నేనవుతే, లేదా మొత్తం నీకు ఇచ్చేస్తే నువ్వు అంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉండేది కదా. ఆ కోఆర్డినేషన్ మిస్ అయిపోయిన తర్వాత ఈ అమ్మాయి పాప ఎక్కువగా డ్రిల్లింగ్ అయిపోయింది. అట్లాగే ఆయనకి సాటిస్ఫాక్షన్ లేదు. ఇట్లా మాధురి దివ్య కూడా మాట్లాడడం వల్ల ఈ అమ్మాయి ఖచ్చితంగా సింపతి వర్కౌట్ అవుతుంది, నో డౌట్. ఈ విషయంలో ఈ టాస్క్లో రీతు 100% నేను ఎలా అవ్వాలని ఆడిందే తప్ప ఆ మాధురిని తప్పించేస్తే నేను కంటెండర్ అవ్వాలనుకుంది తప్ప ఆవిడని తప్పించేద్దామని ఆవిడకి తెలియదు కూడా ఆవిడని తప్పించేస్తారని. నువ్వు కిల్లని కొడితే ఆవిడ జైలుకి వెళ్తుంది, నువ్వు కంటెండర్ అవుతారు అన్నారు. అదే దృష్టిలో నేను కంటెండర్ అవ్వాలనేది మాత్రం ఆవిడ దృష్టిలో పెట్టుకుని వెళ్ళింది, తప్పేముంది. అట్లాగే నెక్స్ట్ వన్ రమ్య. ఆ రమ్య కంటే ముందుకి పైకి వచ్చింది ఎవరంటే రాము వచ్చాడు. కొద్దిగా ఎక్కువేం కాదు, వీళ్ళ ముగ్గురు 5-7%. ముగ్గురు వల్ల కంటెంట్ లేదు, ముగ్గురు వల్ల కూడా ఏమీ ఎంటర్టైన్మెంట్ కానీ కంటెంట్ కానీ ఫైటింగ్లు కానీ ఏమీ లేకపోయి వారం అంతా. చాలా ఇంపార్టెంట్ టైంలో ఇట్లా చేసుకుంటారు అనుకోలే. రామ్ అయితే 7%, చాలా కన్ఫ్యూజ్ మాస్టర్ ఇతడైతే. స్టార్టింగే వెళ్ళిపోతాడేమో అనుకుంటే ఇన్ని రోజులు ఉన్నాడంటే మంచి జర్నీ ఒక రకంగా. సో ఆయన కూడా వెళ్తే ఎవందులో వెళ్తే వెళ్ళిపోతున్నాడు, పక్క ఫిక్స్ అయిపోయి సో వెళ్ళిపోవచ్చు. తర్వాత రాము తర్వాత 6 ప్లేస్లో 7 ప్లేస్లో రమ్య మోక్ష ఉంది. ఈ అమ్మాయి కూడా ఏంటంటే ఒక 6% ఇట్లా జరుగుతుంది. సో ఇప్పుడు మాధురి నిర్ణయం ఏంటి, నిన్న చెప్పింది కదా, మన ఇద్దరం ఒకరికొకరు సపోర్ట్ చేసుకుందాం, ఇక్కడ బాండింగ్స్ ఉండాలి, అందరికీ ఒకరు సపోర్ట్ ఉన్నారు అని చెప్పంటే ఈ అమ్మాయి ఏమనింది అంటే అవసరం లేదులే, నేను తెలుసుకున్నది ఏంటంటే సైలెంట్గా ఉండాలని అంటుంది. సైలెంట్గా ఉంటే కంటెంట్ రాదమ్మా, నువ్వు ఎక్కడో ఒక దగ్గర ఒక స్టాండ్ తీసుకొని ఆ మాధురి విషయంలో గట్టిగా దుమ్ము దులిపించి ఏంటి బాండ్స్ వద్దన్నావు, నువ్వు ఇప్పుడు బాండ్స్ పెట్టుకుంటావా, నువ్వు సేఫ్ గేమ్ ఆడతావా, నువ్వు నామినేషన్ ఎందుకు చేయట్లా, నువ్వు సేఫ్ గేమ్ ఆడుకుంటూ ఉండిపోతావా, రీతి విషయంలో అంతా పొగలగక్కేస్తున్నావు, మనకి తనుజ విషయంలో ఎందుకు ఈ ఫేక్ గేము అని ఒక స్టాండ్ తీసుకుని అయితే అఫ్కోర్స్ ఈ అమ్మాయి ఈ వారం సేవ్ అయితే వచ్చే నామినేషన్లో మాధురికి మాత మోగిపోద్ది, బ్యాండ్ బాజీ గట్టిగా ఉంటుంది, నో డౌట్. ఆ రెబల్ క్వాలిటీస్ ఉన్నాయి, చెప్పే విధానమే కొద్దిగా ఫటాఫట్, కొద్దిగా మోటుగా కాకుండా కొద్దిగా నాగ్గా చెప్పుంటే బాగుంటుంది. ఇక ఫైనల్ సాయి శ్రీనివాస్ అయితే నిన్నటి నుంచి కొద్దిగా ఇతను భయపడుతున్నాడు అనే కదా, నామినేషన్లో అరిచాడు పెద్దగా దివ్యతో. ఆ తర్వాత టాస్క్లు ఆడడానికి కూడా టాస్క్లు ఆడాడా లేదా అని పక్కన పెడితే 0 కంటెంటే మెయిన్ మ్యాక్సిమం చూసుకుంటే. సో సింగిల్ అయితే ఖచ్చితంగా ఇతర వెళ్ళిపోయే ఛాన్సెస్. డబుల్ ఎలిమినేషన్ అయితే సాయితో పాటు ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ప్లాన్ చేశారని చెప్పా కదా. ఎందుకంటే ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ ఎక్స్ కంటెస్టెంట్లు వస్తున్నారు, వాళ్ళకి సంబంధించి ఒక 4 ఆప్షన్స్ ప్లానింగ్ అయితే బేభత్సంగా బిగ్ బాస్ చేశాడు. అవన్నీ ఎప్పటికైనా నేను జర్నల్ షర్ట్స్లో ఒక వీడియో అప్లోడ్ చేస్తే చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. వాళ్ళ వల్ల ఈ డబుల్ ఎలిమినేషన్ కోసం 4 ఆప్షన్స్ పెట్టుకొని ప్లాన్ చేయడం వల్ల డబుల్ ఎలిమినేషన్ కోసం ఫస్ట్ ప్లాన్ చేశారు. కాకపోతే ఊహించని రీతిలో అనుకోకుండా ఆయాష అవుట్ అయిపోవడం, అంటే ఆట నుంచి బయటికి వెళ్ళిపోవడం వల్ల మొత్తం ముఖ చిత్రం మారిపోయింది. ఇప్పుడు డబుల్ ఎలిమినేషన్ పెట్టి ఆయాష ఆల్రెడీ వెళ్ళిపోతే ఒకేసారి ముగ్గురు వెళ్ళిపోతే ఎట్లా ఉంటుంది, సందడి తగ్గిపోద్ది, కంటెంట్ కూడా తగ్గిపోద్ది, మళ్ళీ హౌస్ అంతా కలగోలిపోయినట్టు అవుతుంది. సో ఇక లాస్ట్ మినిట్లో సింగిల్ ఎలిమినేషన్కే ఫిక్స్ అయ్యారు ఆయేష వెళ్ళిన తర్వాత. సో నా అంచనా ప్రకారం వెళ్తే సాయే వెళ్తాడు సింగిల్ అయితే, తప్పితే రాము రమ్య రావచ్చు. కానీ తప్పితే చెబుతానే కదా, పర్ఫెక్ట్గా చెప్పలేకపోవడానికి కారణం, ఖచ్చితంగా అని చెప్పలేకపోవడానికి కారణం ఏంటంటే ముగ్గురు మధ్య వీక్ అంతా కూడా తేడా లేదే. ఆ 2% 5-7 మధ్య ముగ్గురు కిందకి మీదకి కప్పలు తక్కి ఇలా అయ్యారు తప్ప. సో నా అంచనా అయితే సింగిల్ సాయి అనుకుంటున్నా. అయితే ఈయన బ్యాడ్ లక్ ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ ఉండి కూడా వాడుకోలేదు. సో ఒకవేళ వెళ్ళిపోయే పరిస్థితి వచ్చుంటే ఎవరికొకరికి ఇచ్చి వెళ్ళిపోతాడేమో. రమ్యతో కొద్ది స్ట్రాంగ్, రమ్యకు అవసరం. నా అలాగే వైల్డ్ కార్డ్ వచ్చింది కదా, ఆవిడ కూడా ఒక ఇమ్యూనిటీ వచ్చినట్టు ఉంటుంది, లేక రమ్య మోక్షకి ఇచ్చి వెళ్తాడేమో. లేదా డబల్ అట్లా అయితే ఒకవేళ సాయి కానీ వారం ఉంటే బెటరే, ఉంటే ఖచ్చితంగా డబల్ ధమాకు వచ్చినట్టు 2 వారాలు ఇమ్యూనిటీ వస్తుంది, ఏకంగా టాప్ 10లోకి కూడా ఫ్యామిలీ వీక్ 10th వీక్ వరకు కూడా వెళ్ళిపోవచ్చు. కానీ చేతిలో ఉండి కూడా వాడుకొని ఉన్నట్టు ఈరోజు ఎంత టెన్షన్ పడే పైరిస్తే ఉండకపోయేది. మరి మీకేమనిపించింది ఓవరాల్గా ఎవరు వెళ్తారనుకుంటారు మెసేజ్ పెట్టండి. అట్లాగే
ఎక్స్ కంటెస్టెంట్స్తో 4 ఆప్షన్స్తో గేమ్ ప్లాన్ చేశారు అన్నా కదా, అవి ఏంటనేది ఆ వీడియో కూడా మిస్ కాకుండా వీడియోకి ఎంతవరకు లైక్ చేయండి, లైక్ కొట్టేసి మెసేజ్ కూడా పెట్టండి.